హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాఫీ తాగడం వల్ల తాజాదనం లభిస్తుంది, మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది, చురుకుదనం, ఏకాగ్రత కూడా పెరుగుతుంది. దీనికి కారణం కాఫీలో ఉండే కెఫెన్. సాధారణంగా కాఫీని ఎనర్జీ డ్రింక్గా కూడా పిలుస్తుంటారు. ఇది కాకుండా కాఫీని అధికంగా తాగడం వల్ల శరీరానికి హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది 100% నిజం. ఎందుకంటే ఎక్కువ తాగితే శరీరానికి మంచిది బదులు చెడు జరుగుతుంది. ఒక అంచనా ప్రకారం ప్రపంచంలో ప్రతిరోజు దాదాపు 40,000 కోట్ల కప్పుల కాఫీ తాగుతున్నారు. అయితే ప్రతి ఒక్కరూ కాఫీని వేరువేరుగా తీసుకుంటారు. కొందరు వేడి కాఫీని ఇష్టపడతారు, మరికొందరు కోల్డ్ కాఫీ తాగడానికి ఇష్టపడతారు, ఇంకొంతమంది బ్లాక్ కాఫీని తాగుతుంటారు. ఆరోగ్యానికి సంబంధించి కాఫీ నాణ్యత, ఎంతసేపు వేడి చేశారు, ఏ ఉష్ణోగ్రత వద్ద తాగారు అనేది కూడా ఆధారపడి ఉంటుంది. అరబికా కాఫీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కాఫీ. దీనిని ఆరోగ్యకరమైన కాఫీగా పరిగణిస్తారు. ఇది ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన కాఫీ రకమని పరిశోధకులు పేర్కొంటున్నారు. కాఫీ తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటంటే తక్షణ శక్తిని పొందుతారు, తక్కువ సమయంలో మానసిక స్థితిని మెరుగుపడుతుంది, డిప్రెషన్ నుండి నియంత్రణలో సహాయపడుతుంది, బెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్లకు అద్భుతమైన మూలం, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది, హార్ట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, కాఫీ తాగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.